ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రైల్వే శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తొక్కిసలాటలో మృతి చెందిన వారికి పరిహారం ప్రకటించడంతో పాటు దుర్ఘటన వెనుక కారణాలేంటో తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. వివరాలు చూద్దాం. కుంభమేళాకు వెళ్తున్న భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో దాని ప్రభావం రైల్వే స్టేషన్లపై పడుతుంది. రైల్వే స్టేషన్లకు అంచనాలకు మించి ప్రయాణికులు వస్తూ ఉండడంతో రద్దీ నియంత్రణ కష్టసాధ్యమవుతోంది. ఆదివారం ఉదయం ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం అంచనాలకు, స్టేషన్ సామర్థ్యానికి మించి ప్రయాణికులు రావడమేనని ప్రాథమికంగా తేల్చారు. దీంతోనే తొక్కిసలాట విషాదం చోటు చేసుకుందని, ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా 30 మంది గాయపడ్డారని చెబుతున్నారు. అయితే మృతులు, క్షతగాత్రులకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రైల్వే మంత్రిత్వ శాఖ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. తొక్కిసలాట దుర్ఘటన నేపథ్యంలో రద్దీని నివారించేందుకు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అనూహ్య రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు. 14, 15 నెంబర్ ప్లాట్ఫామ్లపై ఈ దుర్ఘటన జరిగిందని రైల్వే డీసీపీ మల్హోత్రా తెలిపారు. 14వ నెంబరు ప్లాట్ఫామ్పై ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండడంతో మహాకుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడకు చేరుకున్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నెంబరు ప్లాట్ఫామ్లపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారి తీసినట్లు చెబుతున్నారు. बेसिकली एक टाइम पे ट्रेन का डिले, कुछ तो ट्रेन डिले हो गई थी और उसके अलावा कुछ एक्स्ट्रा टिकट्स थी जो कि लोगों ने उस टाइम पे परचेज करी थी प्रयागराज के लिए, जहां इन कुछ प्लेटफॉर्म्स पे ज्यादा इकट्ठा हो गया, उसमें थोड़ी भगदड़। क्राउड का अंदाजा हम लोगों ने लगाया था और सिचुएशन में बता रहा हूँ, जो पूरा टाइम फ्रैक्शन ऑफ द टाइम जिसमें 10 मिनट में हुआ, उसमें ज्यादा लोगों का आना, उसके अलावा 2 ट्रेन का डिले होना। बाकी ये मैटर जो है एग्जैक्टली जो फैक्ट फाइंडिंग है वो रेलवे की तरफ से फैक्ट फाइंडिंग होगी। हमारी तरफ से जो है, हमारा आज के दिन का काम एज ए जीआरपी हमारा है फॉर द इंक्वेस्ट एंड अदर प्रोसीडिंग, वो हमारी यूनिट कर रही है. ఘటనపై ఉత్తర రైల్వే సిపిఆర్ఓ హిమాన్షు ఉపాధ్యాయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కొందరు ప్రయాణికులు 14, 15 ప్లాట్ఫామ్ మధ్య ఉన్న మెట్లపై నుంచి జారిపడ్డారని వివరించారు. వారు వెనక నిలబడి ఉన్నవారు కింద పడ్డారని చెప్పారు. గంటకు 1500 జనరల్ టికెట్లు ఇచ్చామని రైల్వే అధికారులు చెబుతున్నారు. తొక్కిసలాట దుర్ఘటన బాధితులకు రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి ₹1,00,000 ఇస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. మృతుల్లో బీహార్కు చెందిన 9 మంది ఉన్నారు. ఢిల్లీకి చెందిన 8 మంది, హర్యానాకు చెందిన 1 ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీ రైల్వే స్టేషన్లో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.